బాబాయ్ ఈడెవడు? ఎవరు నువ్వు? రాజు. అయితే ఏంటి? ఐఎమ్ సంగారెడ్డి ఫ్రమ్ సంగారెడ్డి. ఏ ఊరు? హైదరాబాదు. ఇది హైదరాబాద్ అని మాకు తెలుసండి, మీది ఎవరు అని అడుగుతున్నావు. మా నాన్నది వైజాగ్, నాది వాల్టేరు, మా అమ్మది విశాఖపట్నం. మీ అందరూ ఉండేది సింహాచలంలో. వైజాగ్, విశాఖపట్నం, వాల్టేరు, మూడు సపరేట్ ఊళ్ళు అన్నట్టు బిల్డప్ ఇస్తున్నావంటే నీ దగ్గర చాలా ఎగసేకాలు ఉన్నాయి. మీ దేవుడు అయితే మాకెందుకు గాని బాబు, మీరు ఇంట్లోకి రావడానికి వీల్లేదు. మా అయ్యగారి అనుమతి లేదే ఏ మగాడు ఇంట్లోకి రావడానికి వీల్లేదని అయ్యగారు ఆర్డర్ వేశాడు. అంటే నువ్వు మగాడు కదా? జంగారెడ్డి అతను మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య. అయినా లాభం లేదమ్మా, మగాడే కదా. చాలా మంచివాడు. సింహాచలంలో నాన్నమ్మని నన్ను కాపాడింది ఇతనే. ఓహో అలాగా. అయితే మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నేషనల్ గేమ్స్ కి. నేషనల్ గేమ్సా? అయితే నేను వస్తాను. ఎక్కండి. గేమ్స్ కి అయితే నేను వస్తాను బాబాయ్. స్టార్ట్ చేయబాయ్. ఇలా సైలెంట్ గా ప్రయాణం చేస్తుంటే బోర్ కొట్టాలా? టైం పాస్ కి ఓ ఫజిలేస్తాను, సమాధానం చెప్తారా? అడగండి తాతయ్య. అంకుల్ అంటే బాగుంటుందేమో. అడగండి అంకుల్. నువ్వు అన్నయ్య అనొచ్చు. అన్నయ్య సైలెంట్ గా ఉండొచ్చుగా. ఏంట్రా ఎక్కసెక్కలుగా ఉందా? నీకు నేను అన్నయ్య ఏంటా దరిద్రుడా? సార్ అని పిలువు. సార్. అమ్మా నీకో దండం తల్లి, నువ్వు సార్ అని పిలిచావని అయ్యగారికి తెలిస్తే నా బతుకు బ్యాక్ టు సంగారెడ్డి. సర్లే పజిల్ అడుగు. ఇక్కడి నుంచి ఇంచు కూడా కదలకుండా విశాఖపట్నం వెళ్ళేది ఏది? మనసు. కాదు. నువ్వు చెప్పు బాను. ఇక్కడ నుంచి కదలకుండా వైజాగ్ కి కాదు స్టేడియం కి కూడా వెళ్ళాం. వెళుతుంది. ఏం బాబు మాట్లాడవే, నోరు పడిపోయిందంటే ఆన్సర్ చెప్పు. కదిలితే వెళ్ళేది కారు, కదలకుండా వెళ్ళేది హైవే రోడ్డు. అసలు ఈ జంగారెడ్డి ఎవరు? ఇదిగా కారు కాబట్టి భానుముకి నీకు మధ్యలో సిస్టర్ కూర్చుంటే ఊరుకున్నాను. గ్యాలరీలో అలా కుదరదు. నీకు భానుముకి మధ్యలో నేను కూర్చుంటాను. నేను ఎలా వదిలించుకోవాలి? అవును జంగారెడ్డి, నీకు పజిల్ అంటే ఇష్టం అనుకుంటాను. ఇష్టమేంటే బాబు ప్రాణం. ఒక కష్టమైన పజిల్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్తావా? నాకు కష్టమైన పజిలా? అడుగు, 6 నిమిషాల్లో చెప్పేస్తాను. చెట్టు ముందా, విత్తనం ముందా? చెట్టు ముందా, విత్తనం ముందా? ఇది ఒక పెద్ద పజిలు, దీనికి నేను సమాధానం చెప్పాలా? ఏమయ్యా, విత్తనం లేకుండా దాన్ని భూమిలో పాతి పెట్టకుండా మొలకెత్తదు కదా, మొలకెత్తపోతే చెట్టు అవుతుంది కదా. విత్తే ముందు కాదు. కాదా? చెట్టు లేకుండా, అది కాయ కాయకుండా, ఆ కాయ పండవకుండా విత్తనం వస్తుందా? కరెక్ట్ కరెక్ట్ కరెక్టే. విత్తు కావాలంటే కాయ కావాలి కదా, కాయ కావాలంటే చెట్టు కావాలి కదా. చెట్టే ముందు. కాదు. ఇది కాదా? ఏంటి చెట్టు కాక విత్తనం కాక మరి ఏది? ఇదిగో దీనికి సరైన ఆన్సర్ ఉందా? నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావా? బ్రహ్మాండమైన ఆన్సర్ ఉంది. ఏంటి? ఆలోచించి చెప్పు, లేకపోతే ఎవరినైనా అడిగి చెప్పు. తాతయ్య. తాతయ్య, ఈ చమత్కారాన్ని లోపమే లేదు. చెట్టు ముందా, విత్తనం ముందా? మీరు స్టూడెంటా ప్లేయరా? ప్లేయర్ ని. ఆఫ్ కోర్స్ నేను ప్లేయర్ ని అనుకోండి. ఏ ప్లేయరు? ఫుట్బాల్ ప్లేయరా? కాదు మేడం, పేకాట ప్లేయర్ ని. ఓకే, ఆ విషయం అలా ఉంటుంది మేడం. మేడం నాకు ఇందాక నుంచి ఒక ఫజిల్ తేలకి జుట్టు పీకేసుకుంటున్నాను మేడం. చెట్టు ముందా, విత్తనం ముందా? రాస్కల్, పోకిరి వేషాలు వేస్తున్నాడు. మీకు తెలుసు, మీ ఫేస్ చూస్తేనే చెప్పగలరనిపిస్తుంది మేడం. చెప్పండి 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 మేడం. చెప్తాను. చెయ్యి ముందా, చెప్పు ముందా? అరే వెరీ ఈజీ క్వశ్చన్ మేడం. చెయ్యే ముందు, ఎందుకంటే పుట్టినప్పుడు ముందు చేతులు కాళ్ళు వస్తాయి కదా, ఆ తర్వాత కదా చెప్పులు వేసుకుంటాం. అయితే నిన్ను చేత్తో కొట్టాలన్నమాట. ఈడియట్, ఏదో విధంగా ఆడవాళ్ళతో మాట్లాడాలని చూస్తారు.